తొట్టిల్లకుండా మనల్ని కాపాడువాడు తన మహిమయుత ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల దేవాది దేవునికి స్తుతియు మహిమయు ఘనతను చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 17వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు. మొదటి 2 వచనాలు చూసినట్లయితే, ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కాని అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరం కలుగజేయట కంటే వాని మెడకు తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడట వానికి మేలు. ఇక్కడ అభ్యంతరం అనే పదానికి గ్రీకు భాషలో స్కాండలిజం అనే పదం వాడబడింది. దీని అర్థం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని పాపంలో పడేలా చేయడం, వారి విశ్వాసాన్ని నిరుత్సాహపరచడం లేదా వారి విశ్వాసం నుండి దూరమయ్యేలా చేయడం. ఇలా ఎవరైనా ఇతరులను పాపంలోనికి నడిపించితే వారిని గురించి ప్రభువు చాలా గంభీరంగా హెచ్చరిస్తా ఉన్నారు. వారు ఆ పని చేయటం కన్నా ఇంకా దానికన్నా వాళ్ళు ఒక మెడకు తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబట్ట మేలు అని. ఎందుకంటే ఆ పని చేసే వారికి చాలా శ్రమ అని వాక్యం చెప్తా ఉంది. ఉదాహరణకు, ఒక బోధకుడు తప్పు బోధ చేసి ప్రజలను సత్యం నుండి దూరం చేసిన, ఒక పెద్దవాడు చిన్నవాడిని తక్కువ చేసి అతని విశ్వాసాన్ని అవమానపరిచిన, లేదా సంఘంలో ఉన్న వారు స్వార్థము, ద్వేషం లేకపోతే పాపపు ప్రవర్తనతో ఇతరులను తప్పదోవ పట్టిస్తూ ఇవన్నీ అభ్యంతరానికే కారణమవుతూ ఉంటాయని మనం గుర్తించి అలాంటి వారిని గురించి దేవుడు ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నారో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరి విశ్వాసాన్నైనా నిరుత్సాహపరచడానికి లేకపోతే తీసివేయటానికి, అభ్యంతరపరచడానికి, ప్రభు దగ్గరికి రావడానికి ఎవరినైనా మనం అభ్యంతరపరుస్తూ ఉంటే, సత్యం ఎరగడానికి ఎవరినైనా మనం అభ్యంతరపరుస్తూ ఉంటే ఎంతో శ్రమ అని ప్రభు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నారు. అయితే తర్వాత వచనాల్లో ప్రభు ఇంకో ముఖ్యమైన విషయాన్ని చెప్తా ఉన్నారు. అదేంటంటే, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి అని. ఈ విషయాన్ని మనం 3వ వచనంలో చూస్తున్నాం. కొన్నిసార్లు ఇతరులు కాదు, మన సొంత పరిస్థితులే మనకు అభ్యంతరంగా మారుతాయి. మన కోరికలు, అలవాట్లు లేదా పరిసరాలు మనలను పాపంలో పడేయొచ్చు. మనం ఏం వింటున్నామో కూడా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు హెచ్చరించారు. పాపానికి కారణమయ్యే ఏ సంబంధమైన అలవాటైన వస్తువైనా లేదా పరిసరమైన పూర్తిగా దానిలో నుండి బయటపడాలి. ఉదాహరణకు, ఒకరికి మొబైల్ లేదా ఇంటర్నెట్ వాడకం పాపంలో పడేలా చేస్తే దాన్ని నియంత్రించుకోవాలి లేదా అవసరమైతే దూరం పెట్టాలి. ఒక స్నేహం పాపంలో పడేసేలాగా ఆ సంబంధాన్ని మనం చూస్తూ ఉంటే దాన్ని విడిచిపెట్టడానికే ప్రయత్నం చేయాలి. డబ్బు మీద అధిక ఆశ మనల్ని తప్పుదారిలోకి నడిపిస్తూ ఉంటే మన ఆర్థిక జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు చెప్పేది ఏంటంటే, తాత్కాలికంగా అది మనకు నష్టంలా అనిపించినా శాశ్వత జీవితం కోసం ఈ మాటలు మనకెంతో ప్రయోజనకరం. అప్పటికప్పుడు అమ్మో ఇతరులు బాధపడతారేమో, లేకపోతే ఈ నష్టం నాకు కలుగుతుందేమో, లేకపోతే ఇది లేకుండా నాకు ఏదైనా నేను మిస్ అవుతానేమో అని మనకు అనిపించవచ్చు. కానీ ఈ మాటల ప్రకారం, అంటే ప్రభు చెప్పిన మాట ప్రకారం మనల్ని గురించి మనమే జాగ్రత్త పడి మనల్ని మనం అభ్యంతరపరచుకోకుండా ఉంటే నిజంగా మనకి ఇది శాశ్వతమైన ప్రయోజనం ఉంటుంది. ఈ రోజుల్లో కూడా మన మాటలు, ప్రవర్తన, సంబంధాలు, టెక్నాలజీ వాడకం ఇవన్నీ ఇతరుల విశ్వాసాన్ని పెంచేవిగా ఉండాలి, పాపంలో పడేసేవిగా కాకూడదు. అందుకే మనం కొంత సమయం తీసుకుని మన జీవితం ఎలా ఉంది, మన ద్వారా ఇతరులకు ఎంత ప్రభావం, ఎలాంటి ప్రయోజనం కలుగుతుందనే విషయాన్ని పరిశీలించుకోవాలి. అలా చేస్తే దేవుడు మనకు సిద్ధం చేసిన శ్రేష్టమైన దీవెనలు కోల్పోకుండా ఉండగలుగుతాం. ఇంకా 3వ వచనాన్ని 4వ వచనాన్ని చూసినట్లయితే, ఇక్కడ ప్రభు ఒక మాట అంటున్నారు. నీ సహోదరుడు తప్పిదం చేసినట్లు అతన్ని గద్దించుము, అతడు మారుమనసు పొందినట్లు అతనికి క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదం చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారుమనసు పొందిన ఎడల అతన్ని క్షమింపవలెను అని. ప్రభు మొదట చెప్తుంది ఏంటంటే, ఒక సహోదరుడు తప్పు చేసినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయమని కాదు, అతన్ని గద్దించి అతడు తన తప్పును గ్రహించి మారుమనసు పొందిన ఎడల అతన్ని క్షమించమని. అతన్ని గద్దించడం అంటే సరిదిద్దేలాగా చెప్పడం. ఆ విధంగా ఒకవేళ అతను మారుమనసు పొందితే అతన్ని క్షమించమని. ఇక్కడ క్షమించడం అనేది భావోద్వేగం మాత్రమే కాదు, అది ఒక ఆత్మీయమైన నిర్ణయం. ఇంకా ప్రభు చెప్పింది ఏంటంటే, ఒకవేళ అదే వ్యక్తి ఒక రోజులోనే పలుమార్లు తప్పు చేసి ప్రతిసారి తిరిగి వచ్చి మారు మనసు పొందాను అని చెప్తే వారిని కూడా మనం క్షమించాల్సిందే. మనం ఇతరులను క్షమించాలని ప్రభు చెప్పడంలో ఒక కారణం ఉంది. మనం కూడా దేవుని దగ్గర నుండి క్షమాపణ ఎప్పటికప్పుడు పొందుకోవలసిన వారమే. అందుకే ప్రభు ప్రార్థనలో కూడా ఇలా నేర్పించారు, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించుము అని. అంటే మనం ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే దేవుని దగ్గర క్షమాపణ అడగటానికి నిజమైన హక్కును కలిగి ఉంటాం. అప్పుడే మనకు ఆ హక్కు వస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ఆత్మీయ సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. మనం ముందుగా దేవుని దగ్గర నుండి క్షమాపణను పొందుకుంటే మాత్రమే ఇతరులను నిజంగా క్షమించగలుగుతాం. మన దగ్గర లేని దాన్ని, మనం పొందుకున్న దాన్ని ఇతరులకు ఇవ్వలేం కదా. అలాగే ప్రతి విషయం ముందుగా దేవుడు మనకిస్తున్నారు కనుకనే ప్రభువు మనం కూడా ఇతరులకు దాన్ని ఇవ్వాలి అని ఆశిస్తూ ఉన్నారు. అందుకే ప్రభు చెప్తున్నారు, దేవుడు మన పాపాలని
క్షమించి మనపై కృప చూపినట్లే మనం కూడా ఇతరుల పాపాలను, ఇతరులు మన ఎడల చేసిన ఏదైనా తప్పును మనం క్షమించాలి అని ప్రభు ఆశిస్తున్నారు. ఒకవేళ మనం దేవుని దగ్గర క్షమాపణ పొందుకుంటూ ఇతరులను క్షమించడానికి ఇష్టపడకపోతే మన హృదయం ఇంకా పూర్తిగా దేవుని కృపను అర్థం చేసుకోలేదని మనం గుర్తించాలి. అందువల్ల ప్రభు బోధించిన ఈ మాటలు మనకు ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తున్నాయి. ఏంటంటే దేవుని క్షమను పొందిన వారు అదే క్షమాపణ ఇతరులకు కూడా చూపాలి. క్షమించడం ద్వారా మన హృదయం పవిత్రపరచబడుతుంది, సంబంధాలు పునరుద్ధరించబడతాయి మరియు దేవుని కృప మన జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వారమైతే తప్పకుండా ఇతరులను క్షమించగలుగుతాం. ఈ సంగతులన్నీ మన హృదయంలో ముద్రించబడేటట్లుగా ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా దేవా, మమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు మీ ఎదుట శక్తి కలిగిన గొప్ప దేవుడు అని నేను స్తుతిస్తూ ఉన్నాం. తండ్రి, మీరు మాట్లాడిన ఈ మాటలు ఈ రోజు లేఖన భాగంలో నుంచి ఈ 2 సంగతులను మేము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిది, ఎవరికి అభ్యంతరాలు కలుగ చేయకూడదని, మాకు మేము కూడా అభ్యంతరపరచుకోకూడదని చెప్పి. రెండవది, మేము ఇతరులను క్షమించగలగాలి అని మీరు చెప్పిన ఈ మాటలు రెండిటిని మేము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని మా జీవితాల్లో అవి జరిగేటట్లుగా ప్రభా మీరే ఈ వాక్యాన్ని మా హృదయంలో ముద్రించమని వేడుకుంటున్నాం. దేవా, ఈ వాక్యము మా జీవితంలో నెరవేర్పుకొచ్చినట్లుగా, మా జీవిత కాలమంతా కూడా ఈ వాక్యము నెరవేరగలుగునట్లుగా మీరే సహాయం చేసి నడిపించమని, మీరు మమ్మల్ని క్షమించిన ప్రకారం మేము కూడా ఇతరులను క్షమించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. మా జీవితాల్లో మమ్మల్ని మేము అభ్యంతరపరుచుకుంటున్న కార్యాలు ఏవైతే ఉన్నాయో మీ సన్నిధిలోకి రానియక, అయ్యా మీ యందు విశ్వాసం ఉండనీయక మమ్మల్ని మేమే అభ్యంతరపరుచుకుంటున్న సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలోనూ సహాయం చేసి విడుదల పొందుకొని ఎన్నటికీ కూడా ప్రభా నీ సన్నిధిలోనికి రావటానికి ఎటువంటి అభ్యంతరం మాకు లేకుండా మేమితరులను అభ్యంతరపరచకుండా కాపాడమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.